రోజులాగానే లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 661తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో సాధారణంగా మీరందరూ కూడా సోషల్ మీడియా నెట్వర్క్స్ అయితే యూస్ చేస్తుంటారు. దాంట్లో మీకు బాగా ఇష్టమైనటువంటి సోషల్ మీడియా నెట్వర్కింగ్ యాప్ ఏంటి అని చెప్పి నేను అడిగాను. వాట్సాపా, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, ట్విట్టరా, యూట్యూబ్ అని చెప్పి, లేదా పైవేవి కాదని చెప్పి నేను అడిగాను. 16% వాట్సాప్ అని, ఇక ఇన్స్టాగ్రామ్ అని 17%, ఫేస్బుక్ అని 3%, అలాగే యూట్యూబ్ అని 58% ఆఫ్ ద యూజర్స్. ఆబ్వియస్గా నాకైతే కనుక ఎక్కువగా యూట్యూబ్ అలాగే ట్విట్టర్లో నేను ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ అలాగే మిగతా వాట్సాప్ ఇట్లాంటివన్నీ అంటే జస్ట్ బిజినెస్ పర్పసే నేను యూస్ చేస్తూ ఉంటాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఇండియాలో అఫీషియల్గా పబ్జి మొబైల్ లాంచ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీంతోపాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఎక్స్క్లూజివ్గా కేవలం ఇండియాకి మాత్రమే తీసుకొచ్చారు. సో ఈ రిస్ట్రిక్షన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. సామ్సంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ ఫోన్ నుంచి చూసారు. దీంట్లో ఎక్స్క్లూజివ్గా 4G వేరియంట్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ రివీల్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి యూరోపియన్ కంట్రీస్తో పాటు యూఎస్లో మాత్రమే లాంచ్ చేస్తారు. ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 990 ప్రాసెసర్. 990 ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగన్లో మీకు 860, 865 ప్లస్ తోటి మీరు అయితే 865 తోటి అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని వచ్చేటప్పటికి యాక్చువల్గా దాన్ని ఫ్యాన్ ఎడిషన్ 5G వేరియంట్ని $1,200కి లాంచ్ చేసి ఇది వచ్చేటప్పటికి ఒక $200ని తగ్గిస్తూ కేవలం $1,000కి మాత్రమే దీన్ని లాంచ్ చేయటం అయితే జరిగింది. సో ఫ్యాన్ ఎడిషన్లో 4G వేరియంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళైతే చూసుకోవచ్చు. సో సూన్ ఇది మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దీంట్లో 5G మొబైల్ ఫోన్ అతి త్వరలో రానుంది అనేటువంటి ఒక రూమర్ కూడా వచ్చింది. కాకపోతే నిన్న రాత్రి అఫీషియల్గా ఒక లాంచ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఇమేజ్ అయితే లీక్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసారంటే ఇది ఇండోనేషియాలో లాంచ్ అవ్వబోతున్నటువంటి రెడ్మీ నోట్ 10 సిరీస్ 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇమేజ్ అని చెప్పి కొంతమంది చెప్తుంటే మరికొన్ని లీక్స్ ఏవైతే ఉన్నాయో కాదు, ఇది వచ్చేటప్పటికి 4G మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసేటువంటి ఈవెంట్కి సంబంధించినటువంటి ఇమేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫైనల్లీ వీళ్ళైతే ఇండోనేషియాలో 4G వేరియంట్ని లాంచ్ చేశారు. ఏదైతే రెడ్మీ నోట్ 10 ప్రో మన దగ్గర ఉందో సేమ్ మొబైల్ ఫోన్ నోట్ 10 ప్రో, నోట్ 10, నోట్ 10 ప్రో మ్యాక్స్ ఈ మూడింటిని కూడా అఫీషియల్గా అక్కడ రివీల్ చేయడం జరిగింది. కాకపోతే ఒకవేళ 5G మొబైల్ ఫోన్ని మన ఇండియాలోకి తీసుకొస్తే కనుక దీంట్లో ఏ వేరియంట్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనే విషయానికి వచ్చారంటే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని యూస్ చేసేటువంటి అవకాశం ఉందంట 750 ప్రాసెసర్తో. సో చూద్దాం మరి 5G ప్రాసెసర్తో ఉన్నటువంటి రెడ్మీ నోట్ 10 సిరీస్ని మనం చూస్తామా చూడమా అనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus వాచ్కి ఈరోజు ఒక OT అప్డేట్ని అఫీషియల్గా OnePlus కంపెనీ రోల్అవుట్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో పాటు కెమెరా షట్టర్ బటన్ని కూడా మీకు వాచ్లో స్పెసిఫైడ్గా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా వాచ్ ద్వారానే మీరు పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు త్రూ ద మొబైల్ ఫోన్. ఇకపోతే రెగ్యులర్ యూఐకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్తో కూడా ఒక OT అప్డేట్ అయితే ఈరోజు లాంచ్ చేశారు. సో ఎవరైతే OnePlus స్మార్ట్ వాచ్ని యూస్ చేస్తున్నారో ప్లీజ్ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. మీకు ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi Mi 11 Ultra దీనికి సంబంధించి వెనక ఒక డిస్ప్లే అయితే ఉంది కదా, సెకండరీ డిస్ప్లే. దీనివల్ల లాభమా నష్టమా, అలాగే ఇది మంచిగా ఉందా లేదా చెడుగా ఉందా, ఇది లుకింగ్ ఎలా ఉంది అనేది ఒక పోల్ అయితే కండక్ట్ చేశారు రీసెంట్గా మన Xiaomiకి సంబంధించినటువంటి హెడ్ లీ జూనో ఎవరో ఉన్నారు. సో ఇతను ఈరోజు దీని గురించి ఒక క్లారిటీ అయితే ప్రొవైడ్ చేశారు. సో మిక్స్డ్ అభిప్రాయం వచ్చిందంట. సో కొంతమందికి బాగుందంట, కొంతమందికి బాగాలేదంట. సో బాగున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగాలేదు అన్న వాళ్ళు ఆ డిస్ప్లే సెకండరీ డిస్ప్లే ఆ కెమెరా బంప్ ఏదైతే ఉందో హెవీగా ఉందని చెప్పడం జరిగింది. కాకపోతే ఫైనల్గా కంపెనీ చెప్పడం ఏంటి అంటే సో సెకండరీ డిస్ప్లే వల్ల చాలా యూజర్స్ ఉంటాయి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, బ్యాటరీ ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది, డేట్ అండ్ టైం చూపిస్తుందో పాటు ప్రైమరీగా దీన్ని డిజైన్ చేయడం మనకు రీజన్ ఏంటి అంటే రేర్ కెమెరా ఉంటుంది చూసారా, రేర్ కెమెరా ద్వారా మీరు ఫొటోస్ ఎప్పుడైనా మీరు క్యాప్చర్ చేస్తున్నారనుకోండి, సో దానికి సంబంధించినటువంటి పిక్చర్ ప్రాపర్గా వస్తుందా రావట్లేదా అనేది మీరు చూసుకోవడం కోసం వీళ్ళు మనకి ఈ ఫీచర్ని అయితే మన ముందు తీసుకొచ్చారని చెప్తున్నారు. సో ఎనీవే, సో మీకేమనిపిస్తుంది ఈ Mi 11 Ultra బ్యాక్ కెమెరా మాడ్యూల్ గురించి అలాగే సెకండరీ స్క్రీన్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఆబ్వియస్గా వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళైతే తిట్టుకోరు బాగాలేదని చెప్పి. సో నాకైతే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే సీమ్స్ ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ అయింది అనిపించింది. ఒక రకంగా చూస్తే కొన్నిసార్లు అగ్లీగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi ఈరోజు సైలెంట్గా Mi
P1 సిరీస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాలో అయితే కాదు, ఇండోనేషియాలో అనుకుంటా వీళ్ళైతే లాంచ్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో ఈసారి 32 ఇంచెస్ ఏదైతే ఉందో హెచ్డీ రెడీ టీవీ ఉంచుకొని మిగతావన్నీ కూడా అంటే 43, 50, 55 ఈ 3 స్మార్ట్ టీవీస్ని కూడా వీళ్ళు 4Kలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే ప్రైజింగ్ కూడా అగ్రెసివ్గా తెచ్చారు. 2GB ఆఫ్ ర్యామ్, 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్. సో రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ రేపు మనం స్మార్ట్ టీవీలు ఏవైతే చూస్తుంటామో అవి రావడం జరుగుతుంది. దీంట్లో 32 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ అప్రాక్సిమేట్లీ వీళ్ళు 279 యువాన్స్కి అండ్ డాలర్స్కి, అలాగే 43 ఇంచెస్కి సంబంధించినటువంటి టీవీ ఏదైతే ఉందో $499కి, 50 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో $599కి, అలాగే 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో వీళ్ళు $649కి లాంచ్ చేయడం జరిగింది. సో సూన్ దీన్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది P1 సిరీస్తోనే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఈసారి రిమోట్ మాత్రం చాలా అప్గ్రేడ్ అయింది. సో టాలర్ రిమోట్తో పాటు న్యూమరిక్ బటన్స్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయటం మరొక విశేషం. సో మీకు రెండిట్లో ఏ రిమోట్ బాగా అనిపిస్తుంది, షార్టా లేదా టాలా, లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి వరల్డ్ పాస్వర్డ్స్ డే ఈరోజు. సో పాస్వర్డ్స్ మనం రోజు పెట్టుకుంటూ ఉంటాం కదా, సో దీనికంటూ కూడా ఒక రోజు వస్తుంది. ప్రతి ఒక్క రోజు వచ్చినట్టు ప్రతి పాస్వర్డ్ కూడా ఒక రోజు అయితే వస్తుంది. సో ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎక్కడన్నా ఏదైనా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగే ఒక న్యూమరికల్ నెంబర్ అంటే 4 కంబైన్డ్గా ఉండేలాగా చూడమని చెప్పి నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు డేట్కి సంబంధించి మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే M క్యాపిటల్ MAY@06 లేదా 09 ఇలా మీరైతే పెట్టుకోవచ్చు. సో ఇది మీకు బెటర్ అవుట్పుట్, అంటే సాధ్యమైనంత వరకు హ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. ఎనీవే, వరల్డ్ పాస్వర్డ్ డే దినోత్సవ శుభాకాంక్షలు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి HTC నుంచి HTC 2 VR హెడ్సెట్స్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది త్వరలో. సో దీనికి సంబంధించిన ఒక లాంచ్ ఈవెంట్ ఏదైతే 12వ తారీఖు వీళ్ళైతే కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో ఒకటి బిజినెస్ యూస్ కోసం, మరొకటి వచ్చేటప్పటికే PC, అలాగే విర్చువల్ రియాలిటీ గేమ్స్ అంటే చూస్తారా వీటి కోసం అయితే లాంచ్ చేయబోతుంది. సో ఒకప్పుడు హ్యాండ్సెట్స్ని లాంచ్ చేశారు, అలాంటిది ఇప్పుడు ఈ VR గేమ్స్ ఇట్లాంటి వాటికనంటే కొంచెం బాధ అనిపిస్తుంది. సో సూన్ వీళ్ళు మన మొబైల్ ఫోన్లో కూడా లాంచ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆసూస్ దగ్గర నుంచి ఆసూస్ జెన్ఫోన్ ఫ్లిప్ ఫోన్ ఉంది చూసారా. ఈరోజు 2 స్మార్ట్ ఫోన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ లీక్డ్ ఇమేజెస్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో జెన్ఫోన్ ఫ్లిప్ ఒకటి, ఆసూస్ జెన్ఫోన్ 8 ఒకటి. రెండిట్లో కూడా మనకి AMOLED డిస్ప్లే ఉంటాయి. మినీలో వచ్చేటప్పటికి 5.8 ఇంచెస్, 5.56 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ ఉంటే, వేరే మీకు జెన్ఫోన్ 8 ఫ్లిప్లోకి వచ్చేటప్పటికి మీకు 6.68 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే దొరికేటువంటి అవకాశం ఉంది. విచ్ కమ్స్ విత్ LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్తో ఇది రావటం మరొక విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్తో పాటు మేబీ వీళ్ళు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తెచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ ట్యాబ్స్లో ఒక కొత్త, అంటే గూగుల్లో గేమ్ స్పేస్ అనేది ఉంటుంది కదా, రెగ్యులర్గా మనం ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ చూసినా, ఆండ్రాయిడ్ ఫోన్స్ చూసినా సేమ్ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ స్పేస్ అని చెప్పి వీళ్ళు ఒక కొత్త ఫ్యూచర్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి మూవీస్ ఉంటాయి చూసారా, వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ రెంట్ కావచ్చు, వాచ్ కావచ్చు, లేదా పర్చేస్ కావచ్చు, ఇవన్నీ చూసుకోవడంతో పాటు ఇంకా చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఇది ఎంటర్టైన్మెంట్ జోనర్కి సంబంధించినటువంటి ఒక కేటగిరీని అఫీషియల్గా రోల్అవుట్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికే ఫ్యూచర్ అప్డేట్స్లో ఉండేటువంటి సెక్యూరిటీ అప్డేట్స్లో వీటన్నిటిని కూడా మనకి రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా ఎవరైతే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఒప్పో దగ్గర నుంచి ఒప్పో ఈరోజు అఫీషియల్గా K9 సిరీస్ని చైనాలో లాంచ్ చేయడం జరిగింది. సో మంచి ప్రైజింగ్కి లాంచ్ చేశారు, కానీ ఇండియాలో కూడా ఇదే ప్రైజింగ్ తెస్తే ఫెంటాస్టిక్. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక 5G మొబైల్ చూసారంటే కోల్కతా స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 760 5G ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్, 128GB, అలాగే 256GB ఇట్లా 2 స్టోరేజ్ వేరియంట్లు అయితే మనకు కనపడడం జరుగుతుంది. 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు ఇందులో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ రావడం మరొక విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్
యాంగిల్ గాను 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం వస్తే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కింద మన ముందు తీసుకొచ్చారు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది యాజ్ యూజువల్, నేను మీకు చెప్పిందే. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే 8+128GB వేరియంట్ ఉంటుంది. 1899 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 21,600 రూపాయలు. అలాగే 8+256GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ 2,099 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 23,000 రూపాయలకు లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మంచి ప్రైజింగ్లో లాంచ్ చేశారు. ఇండియాలో కూడా మనకు ఆల్మోస్ట్ 21 అలా తీసుకొచ్చినా బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఏకంగా దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు 27, 28 పెట్టే అవకాశం అయితే ఉంది ఇండియాలో లాంచ్ చేస్తే. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పబ్జీ దగ్గర నుంచి పబ్జీ మొబైల్ ఇండియా ఈరోజు అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఛానల్ నేమ్ ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేయడంతో పాటు మన ఇండియాకి సంబంధించి ఒక షార్ట్ టీజర్ని కూడా వీళ్ళు టీజ్ చేయడం అయితే జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొస్తున్నారు. సో బేసిక్గా వీళ్ళు కంపేర్ టు పబ్జీతో చూసారు అన్నట్లయితే ఇది టోటల్లీ డిఫరెంట్ గేమ్. అంటే గేమ్ అలాగే ఉండే అవకాశం ఉంది కానీ దీనికి సంబంధించినటువంటి ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్స్ ఏవైతే వీటన్నిటిని చేంజ్ చేశారు. లైక్ ప్రైవసీ చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. అంటే దీనికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మన ఇండియాలోనే స్టోర్ అవుతుందంట. ఈవెన్ ఇది ఇందులో మనకి ఈ స్పోర్ట్స్ లీగ్స్ కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట, లైక్ టోర్నమెంట్స్ ఇట్లాంటివన్నీ. అండ్ 18 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని అన్లిమిటెడ్గా వాడుకునేటట్టు, దానికంటే బిలో వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోజుకు వచ్చేటప్పటికే 3 గంటలు మాత్రమే వాడుకోవాలి అనేటువంటి ఒక రూల్ని కూడా తీసుకొని రాబోతున్నారంట. అండ్ ఇన్ యాప్లో అంటే యాప్లో మనం ఏదైనా ఒక పర్చేజ్ చేసామనుకో దాని డైలీ లిమిట్ వచ్చేటప్పటికే కేవలం 7,000 రూపీస్ మాత్రమే మనకు తీసుకొని రావడం జరిగింది. అంటే ఏదైనా ఒక వస్తువును మనం కొనుక్కోవాలనుకుంటే 7,000 రూపాయలకు మించి ఖర్చు పెట్టకూడదు అనే విధంగా దీన్ని మన ముందు తీసుకొచ్చారు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కేవలం ఇండియాకి మాత్రమే, వేర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా నార్మల్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో వచ్చేటప్పటికే క్రాఫ్టాన్ టోటలీ డిఫరెంట్గా మేనేజ్ చేస్తుంది. దీనికి అలాగే Tencent లేదా ట్రాన్సెంట్ కంపెనీస్ ఉంటుంది సరే. సో వీటికి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఈ గేమ్ని అయితే డిజైన్ చేయటం మరొక విశేషం. సో ఎనీవే పబ్జీ ఈజ్ బ్యాక్. ఎనీ టైం మీరైతే పబ్జీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.